హాయ్ అందరి డ్రైవర్ వాళ్ళ చెల్లెలు వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన చేసారా కారం ఈ మాత్రమేనా చిన్నోడు తింటాడు ఇదేంది ఇది చికెనా మటన్ మొక్కలు కనపడలేదే మటన్ రెడీ ఇదేంది ఇది చికెన్ మసాలా చికెన్ ఒక కొడుకుతుంది మటన్ అయిపోయింది వడలు అయిపోయినాయా కొంచెం మీరు గట్టిగా ఎక్కువ బ్రౌన్ కలర్ కొంచెం కాసినారు బాగానే ఉండయే సంక్రాంతి వడలు అలసంద వడలు అయిపోయిందమ్మా పిండి ఇంకా ఇన్ని వడలు చేసి పెట్టండి సరే సరే ఇంకా రన్ తీసి పెట్టండి కాదమ్మా ఈ పిండి ఇంకా వేసి ఏంటి అన్ని వడలు చేసినారు సాల్వా సరే వేసేసాడు బాగా వేసేసాడు అదుడు మా నాన్న ఓయమ్మ ఫేస్ టు ఫేస్ ఓహో మా నాన్న ముందు తాగుతున్నాడు చూడండి ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి మిలిటరీ మందా నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే ఎంత అయ్యి ముందు 2200 పండగ చేస్తానువే మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడ సంక్రాంతి పండుగ ముందు నువ్వు తెచ్చినావనా చికెన్ మటన్ ఇంకా మా తమ్ముడు భార్య పిల్లలు మిస్ అయ్యారు వాళ్ళందరూ కూడా సరే తరలే హాయ్ అందరికీ హ్యాపీ సంక్రాంతి మా ఇంట్లో సంక్రాంతిని ఇలా చేసుకుంటున్నాం చికెన్ అన్నీ చేసుకొని కలిసి తింటున్నాం అందరూ పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం అనుకోని ఎవరిని చూసా అబ్బబ్బబ్బా చాలు ఎన్ని క్వార్టర్లు వచ్చేది ఒక గ్లాసు 2 క్వార్టర్లా ఈ బాటిల్ మొత్తం 4 క్వార్టర్లు బాటిల్ మొత్తం ఓయమ్మా ఎక్కడ నగ్గాలో కాదురా ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు ఏం చేస్తాను రా బొగ్గేమన్నా వేసుకున్నామా ములికి వేసుకో ములికలు ఎందుకు ఉండవా ఎన్ని బట్టలు ఎత్తుకేసినారమ్మా ఎన్ని బట్టలే మన చీర బాగుంది కట్టుకోలేదే ఇదేమి ఇది బాగాలేదు అంతా ఇంతే బాగుంది కలర్ బాగుంది బాయ్ బాయ్ సన్న కొడుతుంది వద్ద పై గడిచిపోతావా బాయ్ బాయ్
ఎవరండి డ్రైవరా? కొత్త డ్రైవర్ వాళ్ళ చెల్లెలు వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన. నేను ఓనరు కాదా డ్రైవర్ వాళ్ళ పెళ్ళండి. డ్రైవర్ వాళ్ళ పెళ్ళం. నేను ఓనరు బాయ్. ఈయన బాయ్. నాకెప్పుడు గుర్తుండిపోయే క్షణాలు అయితే ఇవేనండి. ఎందుకంటే వీళ్ళతో అందరితో కలిసి హ్యాపీగా ఉండడం ఒకటి నేను కోరుకుంటాను. సో ఇక్కడ ఏంటంటే అమ్మ నాన్న ఇద్దరు మంగాపురంలో అయితే దిగేశారు. ఇక్కడ నుంచి మంగాపురంలోనే మా అన్నయ్య వాళ్ళు ఉండేది. నేనైతే మంగాపురం నుంచి ఇంక బస్సులో వెళ్ళిపోతానంటే వినలేదు. ఇంకా అమ్మని నాన్నని అక్కడ దిగిపెట్టారు కదా, ఇంకా నిన్ను కూడా అక్కడే డ్రాప్ చేసేస్తాను బస్ స్టాండ్ వరకు అనేసి అన్నయ్య అయితే వచ్చినారు. ఇంకా బస్ స్టాండ్ వరకు అయితే అన్నయ్య అయితే డ్రాప్ చేసేసినాడు. ఇక్కడైతే చూసారు కదా, ఈ బ్రిడ్జిలకి అందమైన శ్రీవారి నామాలు ఎంత అందంగా ఉన్నాయి కదా, సూపర్గా ఉన్నాయి. నాకు నిజంగా చక్కగా 2 కళ్ళు సరిపోవు చూడడానికి. సో అందుకోసమే నేను కార్లోంచి షూట్ చేసిన వీడియోని. ఇంకా నేను బస్ స్టాండ్కి అయితే వచ్చేసినానండి. అలాగే నేను బస్ ఎక్కేసి ఇక్కడ చిత్తూరులో కూడా కొంచెం అది వీడియోని అయితే షూట్ చేసినాను. చిత్తూరు దగ్గర కొంచెం బస్ అయితే ఆగింది. నాకేంటంటే ఎక్కడ అందంగా కనిపిస్తే అక్కడ వీడియో షూట్ చేస్తూనే ఉంటాను. అదొక పిచ్చి అనమాట నాకు. ఎక్కడ బాగుంటే అక్కడ మంచిగా వీడియోస్ తీయడం చాలా ఇష్టంగా ఫీల్ అవుతూ ఉంటాను. తర్వాత అయితే పలమనేరులో అయితే బస్సు ఆగిందండి. అక్కడ ఏంటంటే మా అమ్మ చికెన్ మటన్ తిను అని చాలా ఇబ్బంది పెట్టి కడుపుకి ఇక్కట్టుగా తినిపించేసింది. బలంతా వద్దన్నా కూడా వినట్లేదు. ఇంకా అమ్మ ఫోర్స్ తట్టుకోలేక తిన్నాను. ఇంకా చూడండి కడుపులో పెయిన్ వచ్చేసింది. తట్టుకోలేక ఇక్కడ పెప్సీ ఒకటి తీసుకుందామని దిగాను. అక్కడేంటంటే వాళ్ళ దగ్గర చిల్లర లేదు. సో ఫోన్పే చేద్దామంటే కూడా కుదరలే. ఇంక సరేలే అనేసి ఇక్కడ ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. ఫ్రూట్స్ తీసుకొని తినేసి బస్ ఎక్కేసాను. ఇంకా ఇక్కడైతే మా అమ్మ నా కోసం ఏమేమి వంటకాలు పంపించిందో ఈ వీడియోలో అయితే చూసేయండి, ఓకేనా? ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఓకేనా? దీంట్లో అన్ని మిక్సింగ్ ఉండే అప్పలాలు, కజ్జికాయలు, పద్దరాసాలు, అరిసెలు అంటారు కొంతమంది, నిప్పట్లు ఇంట్లో అమ్మ చేసినవి అంటే కజ్జికాయలు కూడా అన్ని మిక్సింగ్ ఉన్నాయి. అరిసెలు మేము అత్తరసలు అంటాము. దీంట్లో ఇంకా ఏమేమో కేటగిరీలు ఉన్నాయి. డిఫరెంట్ కేటగిరీలు ఉన్నాయి. చూడ జిలేబీ నాకు వద్దు, నీకు వద్దకపోతే మేము తింటామే కానీ ఇబ్బంది ఏం లేదు. జిలేబీ కలాబీ లోపల ఇంకా వద్దా బయట పడితే పెట్టులో పుడుకులు మొత్తం పుడుకులు తీస్తాను బయటికి. బేసిన తర్వాత ఆ పైన పెట్టి అమ్మమ్మ చేసి పంపించేంటి ఇవన్నీ వంటలు. మిక్సింగ్ ఓరే నాయన మా అమ్మ ఇక్కడ దీంట్లో రచ్చ అయిపోయినాయండి. మొత్తం మొక్కలు అయిపోయినాయి. అమ్మ వదిన తాత ఇవి అలసంద వడలు, వచ్చి అతరసాలు, కజ్జికాయలు. వీడి అయితే చూడండి మా అమ్మ పిల్లల కోసం నేనైతే టైం ఉండదు ఏం చేసి పెట్టలేను అనేసి ఎన్ని రకాలు చేసి పంపించిందో. ఇక్కడ వచ్చి అలసంద వడలు, జిలేబీ, కొంతమంది అరిసెలు అంటారు, మేమైతే అతిరసలు అంటే అంటాము. తర్వాత కజ్జికాయలు, నిప్పట్లు అన్నీ దీంట్లో మిక్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ చాలా వరకు నలిగి మొత్తం పిండి అయిపోయింది.